హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఫుల్ వీడియో వదులుతున్నాను. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నేను ఒక మంచి పని ఈరోజు కుదిరిందండి. వృద్ధాశ్రమం కోసం అనేసి నేను అందరికీ అన్నం చేస్తున్నా, అనాథాశ్రమం కోసము. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది వీడియో తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పూర్తిగా చూడండి. వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను బియ్యం, కూరగాయలు అన్నీ భాజీ ఎర్రగడ్డలు అన్నీ రెడీగా కట్ చేసి పెట్టేస్తున్నారు. మా పిల్లలందరూ చాలా సహాయం చేస్తున్నారు. నా పిల్లలందరూ కలిసి అన్నీ కట్ చేస్తున్నారు. చూడండి, వీడియో పూర్తిగా చూడండి. అన్నీ నేను ఇట్లా తయారీ చేసి పెట్టేస్తున్నా. చింతపండు, కావాల్సిన మసాలాలు, దాల్చాకు, అన్నంకు దాల్చా అన్నిటికూ కట్ చేసి మా పిల్లలు కట్ చేసి ఇస్తున్నారు. వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు, ఇట్లాంటి వీడియోలు చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. మీ సహాయం తప్పకుండా కావాలి. ఇప్పుడు ముందుగా భాజీ చేసేస్తున్నా. కోవాకు పులగూర చేసేస్తున్నాను. చూడండి, నేను ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అన్నీ వేయించిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా కలిపేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి కలిపేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసిన అది కూడా కలిపేస్తూనే కావాల్సిన తగిన ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత భాజీ కూడా దాంట్లో వేసి అంతా మొత్తం కలిపేసేయాలన్నమాట. గోంగూర, ఇది భాజీ అంటే గోంగూర కూడా కలిపి పక్కనే పెట్టేసేసేయాలి. ఇది కొద్దిగా మనకు కావాల్సిన కొద్దిగా నీళ్ళు వేసి ఉడకపెట్టేసినా. చూడండి, అయిపోయింది. ఈ పని మాత్రం అయిపోయింది. ఇంతేనండి. ఇప్పుడు దాల్చా కోసమని బేడలు ఉడకబెట్టినా. నేను శనగ బెడలు అంటాం కదా, శనగ బెడలు వచ్చి ఇది 2 కిలో శనగ బెడలు తీసుకున్నాను. ఇట్లా మెత్తగా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది బాగా మెత్తగా బాగా రుబ్బుకోవాలన్నమాట. మా పిల్లలు అందరూ సహాయం చేస్తున్నారు. నాకు చాలా చాలా సంతోషం. ఇప్పుడు నేను బియ్యం కడుగుతున్నా. 7 నుంచి 8 కిలో తీసుకున్నాను. కిలో కాదు, సేర్ అన్నమాట తీసుకున్నాను. అన్నీ కడిగేసి పక్కనే నీళ్ళు వేసి కొంతసేపు నానబెట్టేస్తే బాగుంటుంది అనేసి ముందుగానే నేను కడిగి బియ్యము నానబెట్టేస్తున్నాను. అంతా మొత్తం 8 సేర్లు తీసుకున్నా. ఇంకొక నీళ్ళు కడిగేసి నీళ్ళు వేసి పక్కన నానబెట్టేస్తాను నేను. ఆ తర్వాత అన్నం చేసే ప్రాసెస్ చూస్తాం. చికెన్ కూడా నేను 10 కిలో తెప్పించుకున్నానండి. 10 కిలో తెప్పించుకున్నా. దానిలో కొద్దిగా పక్కన ఎత్తిపెట్టి 7 కిలో చేసేస్తున్నాను నేను. ఎందుకంటే పెద్దవాళ్ళు కొద్దిగా అక్కడ వృద్ధాశ్రమంలో కొద్దిగా తక్కువ ఉన్నారనేసి నేను తెచ్చిన 10 కిలో మొత్తం చేయాలని దానిలో కొద్దిగా తీసి పక్కన పెట్టేసి 7 కిలో చేసేస్తున్నాను. ముందుగా నేను దాల్చాకు పెద్ద బొగన పెట్టేసిన. ఇప్పుడు కావాల్సిన నూనె వేసి ఎర్రగడ్డ కొద్దిగా వేసి అది కూడా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మెత్తగా బాగా ఎర్రగా వచ్చిన దాకా వేయించుకోవాలి. కావాల్సిన కారం సరిపోయినమైనా కొద్దిగా పచ్చిమిరపకాయ కూడా వేసుకొని వంకాయ కూడా దాంతోనే వేసి అంతా మొత్తం కలిపేయాలన్నమాట. కొంతసేపు అట్లా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాతనే మసాలా, కావాల్సిన మసాలా నేను ధనియా పొడి, కారం పొడి, గరం మసాలా, పసుపు, కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసి అన్నీ ఒకేసారి కలిపేసేస్తున్నాను. కొద్దిగా అట్లా ఇది కూడా కొద్దిగా అట్లా ఎర్రగా వేయించిన తర్వాత చూడండి, ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాతనే కొద్దిగా టమాటాకాయ కూడా నేను 2 కిలో టమాటాకాయ వేసినాను. దాల్చా కోసం కొద్దిగా దాల్చా ఎక్కువనే కావాలనేసి అందుకనేసి 2 కిలో టమాటా వేసిన. సరిపోయినమైన ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది పక్కన గెలిపి పెట్టినాం కదా, అది బేడలు, ఆ బేడలు కూడా వేసేసేయాలి. దాంతోపాటు చింతపండు రసం కూడా కలిపేసేయాలన్నమాట.
చింతపండు కూడా నేను కలిపేసిన. కొంతసేపు అట్లా కలిపేసిన తర్వాత మనకు సరిపోయినమైన కొత్తిమీర తరుగు కొద్దిగా దాంట్లో పుదీనా తరుగు కూడా వేసిన. సరిపోయిన నీళ్ళు కూడా పోసేసేయాలి. కొంతసేపు ఉడకబెట్టేసి అది నేను పక్కన పెట్టేసిన, తీసి కట్టెల పొయ్యి మీద పెట్టేసినానండి. ఇప్పుడు నేను అన్నం కోసం ఇప్పుడు 2 లీటర్ నూనె కావాలి ఖచ్చితంగా. ఆయిల్ 2 నుంచి 3 లీటర్లు వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే 8 సేరు కదా, 8 సేరు ప్రకారం మనం 2.5 లీటర్ వేస్తే కరెక్ట్గా ఉంటుంది. నేను 2 లీటర్లు వేసిన. ఇప్పుడు కావాల్సిన ఎర్రగడ్డ కూడా వేసి వేయించుకోవాలి. బాగా ఎర్రగా వచ్చేయాలన్నమాట. బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన దాకా కొంతసేపు అట్లా మనం కలుపుతూ ఉంటే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నేను అద్రక్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా ఎర్రగా వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయ కూడా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయ కొద్దిగా చూసి కలుపుకోవాలి. ఎందుకంటే ఎర్ర కారం కలుపుతాను కాబట్టి, చిల్లీ పొడి కలుపుతాను కాబట్టి కొద్దిగా పచ్చిమిరపకాయ తగ్గించి వేసుకోవాలి. దాంతోపాటు టమాటా ముక్కలు కూడా వేసేసిన తర్వాత కొత్తిమీర పుదీనా అది కూడా ఒక్కొక్క కట్ట వేసినానంటే దీనిలో కావాల్సిన అన్ని మసాలా, పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా కూడా దీనిలో వేసినాను. చికెన్ మసాలా వాసన బాగుంటుంది కాబట్టి అది కూడా కలిపినాను. దాంతోపాటే కొద్దిగా కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఈ 2 కలుపుతున్నాను నేను. ఆరెంజ్ కలర్ లేదనేసరికి నేను 2 కలర్ కలుపుతున్నాను. దాంతోపాటే కొద్దిగా కొబ్బరి పొడి కూడా కలుపుకోవాలన్నమాట. కొబ్బరి పౌడర్ కూడా కలిపేసిన తర్వాత మనకు ఎసురుకి ఎంత కావాలో అంత నీళ్ళు సరిపోయినమైన వేసుకోవాలి. ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయిందా లేదనేసి. అది కూడా చూసేసుకొని ఎసురు బాగా కరెక్ట్గా వేసేసినాను. కొద్దిగా వేడైన తర్వాత నేను బియ్యం వేసేస్తాను. చూడండి, నేను ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను. మామూలు బియ్యమే ఇది, మన ఇంట్లో చేసుకునే బియ్యమే ఇది. వీడియో మాత్రం కొద్దిగా లెంత్ ఎక్కువైనా అయినట్టుంది, కానీ పూర్తిగా చూడండి. పర్వాలేదు, చాలా మంచి పని ఇది చేస్తున్నాను కాబట్టి ఇట్లాంటి మంచిగా ఇట్లాంటి సహాయం అందరికీ చేయాలని కూడా నాకు కూడా చాలా ఇదే. తప్పకుండా హెల్ప్ చేయండి. ఆ వీడియో పూర్తిగా చూడండి, లైక్ కమెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను అన్నం అయిపోయింది, ఆ పక్కన పెట్టేసిన అన్నం కూడా ఇప్పుడు ఇది చికెన్ కోసమని ఒక దబ్రా మళ్ళీ పెట్టి దానిలో తెల్లగడ్డ, ఎర్రగడ్డ, మసాలా అన్నీ వేయించుకోవాలన్నమాట. ముందుగా అన్నీ వేయించిన తర్వాత చికెన్ కూడా దాంతో పాటే వేసి కలిపేస్తున్నా. కొంతసేపు అట్లా ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చిన దాకా కొంతసేపు అట్లా కలిపేసేయాలి. ఇప్పుడు కావాల్సిన సరిపోయినమైన ఉప్పు కూడా వేసేసేయాలన్నమాట. ఉప్పు కూడా వేసి కొంతసేపు అట్లా ఉంటిస్తే మొత్తం నీళ్ళన్నీ పోవాలి. ఆ తర్వాత కొబ్బరి మసాలా మన ఇంట్లో వేసుకున్న మసాలానే, నార్మల్ మసాలానే, కారము, ధనియా పొడి, పసుపు పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఇంతేనండి. దీనిలో మసాలా ఏమీ లేదు. ఆ మసాలా వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అన్నీ మొత్తం ఒకేసారి కలిపేసేస్తున్నా. ఇంకా కొద్దిగా నీళ్ళుగా ఉంది కాబట్టి కొంతసేపు తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాతనే టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు కూడా 1 కిలో టమాటా దీనికి పట్టింది. ఎందుకంటే 7 కిలో కాబట్టి 1 కిలో పైన కొద్దిగా వేసుకోవాలి. చూడండి, అన్నం కూడా బాగా దమ్మైపోయింది కదా. అన్నం కూడా దమ్మైపోయింది. ఆ చికెన్ కూడా సన్న మంటలో పెట్టేసిన. దానిలో నీళ్ళు ఏం వేయలేదు, అట్లే నేను ఆ ఉన్న నీళ్ళలోనే ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఇది పోట్లీ కట్టాలండి, అంటే పార్సల్ కట్టాలన్నమాట. అందుకనేసి నేను ఒక దబ్రాలో తీసి పార్సల్ కట్టేదానికి ఇచ్చేస్తున్నా. చూడండి, పిల్లలందరూ పార్సల్ కట్టేస్తున్నారు. దాల్చా అయిపోయింది, మిఠా స్వీట్ కూడా పెట్టిన. ఆ స్వీట్ వీడియో మిస్ అయిపోయిందండి. ఆ వీడియో పోట్లీ పార్సల్ కట్టేస్తున్నారు, అది మిస్ అయిపోయింది. ఆ వీడియో మిఠా కూడా పెట్టినాను. దాంతోపాటే దాల్చా, చికెన్ అన్నీ చూడండి మా పిల్లలంతా కడుతున్నారు. దాంతోపాటు మా బాబు ఫ్రెండ్ కూడా వచ్చిన్నారు, ఆ పిల్లలు కూడా కడుతున్నారు. చూడండి, తయారైపోయింది. ఇప్పుడు చికెన్ కూడా పెట్టాలా. ఇవన్నీ చికెన్ ఉడికే లోపల ఈ పార్సల్ అన్నీ అన్నం అంతా పార్సల్ కట్టేస్తే పోతాయి అనేసి నేను ముందుగానే
అన్నం వేసి ఇచ్చేస్తున్నాను. పార్సల్ కట్టేసేయండి మా అన్ని. ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయింది చూడండి. ఇంతేనండి, అయిపోయింది. ఇంకా ఇది కూడా ఇచ్చేస్తే ఇది కూడా పార్సల్ కట్టేస్తారు పిల్లలు. ఇది కూడా వేసి ఇచ్చేస్తున్నా. ఇంతేనండి. నల్ల అన్నం ఇది ఎడంగా కట్టలేదు నేను. అన్నం పైనే నేను చికెన్ వేసేస్తున్నాను. దాల్చా పక్కన కట్టిన, ఇది భాజీ పక్కన కట్టేస్తున్నాను. ఇది బాదుషా కూడా పక్కన, అది కూడా పొట్టి పార్సల్ కట్టేస్తున్నారు. మొత్తం ఇదేనండి, అయిపోయింది. తప్పకుండా వీడియో చూడండి, లైక్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియో చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. మీ లైక్, సబ్స్క్రైబ్, మీ షేర్, సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. నా ఛానల్ తప్పకుండా చూడండి, పూర్తిగా చూడండి. తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియో మళ్ళీ నేను తీసుకొస్తాను.